నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ పార్టీ. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతోటి సాగిస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం లేదు. ప్రజల నుంచి విపరీతమైనటువంటి తిరస్కరణకు ఎదురవుతుంది ఈ ప్రభుత్వం. సో 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి మోసం చేసింది, రైతులకు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసింది, అదేవిధంగా మహిళలకి 2500 ఇస్తానని చెప్పి మోసం చేసింది ఈ ప్రభుత్వం. కేవలం మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఇక ఒక ప్రజా పరిపాలన లేదు, ప్రజా పాలన లేదు. కేవలం 2 సెకండ్లు కూడా ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదు ఈ రేవంత్ రెడ్డి అంటూ కూడా బీజేపీ వాళ్ళు మొత్తం కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అదేవిధంగా అక్కడ చాలా హడావిడిగా అందరూ కూడా ముట్టడి కార్యక్రమం చేపట్టారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు, కొంతమంది ముందస్తుగానే అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ అరెస్ట్ చేసి పిఎస్లు తరలించడం జరిగింది. సో మరి నిజంగానే మరి ఈ ప్రభుత్వం మీద బీజేపీ చేస్తున్నటువంటి ఎలిగేషన్ గురించి ఏం మాట్లాడతారు ఏంటనేది టీపీసీసీ అధికార ప్రతినిధి చలగా దయాకర్ గారు మనతో పాటు ఆయన అడుగుదాం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 27 నెలలు అవుతుంది. ఈ 27 నెలల్లో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశామని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో మరి ఇన్ని అప్పులు చేస్తున్నా ఎక్కడ పథకాలు అక్కడే ఉన్నాయి. మహిళలకు ఇస్తానంటే 2500 అలాగే ఉంది. ఏది కూడా 6 గ్యారెంటీ ఏవి కూడా అమలు కాలేదని ఈ రోజు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేపట్టింది అసెంబ్లీ సెషన్ జరుగుతున్న టైంలో. సో ఏంటి మరి దీని మీద ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలనలో ఏదైతే ప్రజా సంక్షేమాన్ని విస్మరించిండ్రో ఇవాళ 6 గ్యారెంటీలను అద్భుతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడి, ప్రతి లబ్ధిదారుడి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్ననే మనం సిద్దిపేటలో చూసినాం, దాదాపు 9,000 కోట్లతోని రైతు భరోసాను 75 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత. అంటే 27 నెలల్లో రైతుల జీవితాలకు కేవలం 1,40,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల కోసం వెచ్చించినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ చేసిన అప్పులని ఒకవైపు మనం వడ్డీలు కట్టుకుంటూనే ఇవాళ తెలంగాణ సంక్షేమ రంగానికి దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఈరోజు సంక్షేమ రంగానికి కేటాయించినటువంటి పరిస్థితి. ఇవాళ 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. దాదాపు రేషన్ కార్డు లేక దాదాపు ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల కోసం 5 లక్షల రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ 56 లక్షల మంది ఇవాళ పేద మధ్యతరగతి వాళ్లకు ఇవాళ 200 యూనిట్ పథకంతో ఇవాళ దాదాపు అనేక మంది పేద ప్రజలకు ఇవాళ భారాన్ని తగ్గించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇవాళ మహిళలకు మనం ఉచిత ప్రయాణం ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ సంవత్సరాల తరబడి 10 ఏళ్లలో నోచుకొని రైతు రుణమాఫీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఏకకాలంలో 22,000 కోట్లతోని రైతు రుణమాఫీ జరిగింది. ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనను విమర్శించడం అంటేనే ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. కేంద్రం నుంచి 2 సార్లు బడ్జెట్ పెడితే తెలంగాణకు పూర్తి నిర్లక్ష్యం వహించినటువంటి ఘనత దక్కితే కనీసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడే చేతగాని ఈ దద్దమ్మలు ఇవాళ తెలంగాణ బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఈ దద్దమ్మలు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు. ఇవాళ 2 బిల్లులు బీసీ బిల్లులు పెడితే కనీసం అమలు చేయాలని దుస్థితి తెలంగాణ ఇవాళ కేంద్ర బీజేపీ నాయకులది. అదే విధంగా జాతీయ హోదాను ఇవాళ జాతీయ ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదాను తీసుకురాలే, ఇవాళ నిధులు తీసుకురాలే. అదే విధంగా బడ్జెట్ లో తెలంగాణ గుండు సున్నా పెట్టా కూడా ఈ యొక్క బీజేపీ కేంద్ర నాయకులు ఇవాళ తెలంగాణ గెలిచినటువంటి 2 ఎంపీలు కావచ్చు, 6 ఎంపీలు, 8 మంది ఎంపీలు ఏ ఒక్క రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని ప్రశ్నించని ఈ దద్దమ్మలు ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించడం వెంటనే చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ పార్టీకి ఇవాళ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కని పరిస్థితి. నిన్నగాక మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే ఒకే ఒక్క మున్సిపాలిటీ వచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లే. కాబట్టి తెలంగాణలో బీజేపీ అనేది ఎప్పుడు కూడా డిపాజిట్ రాని పార్టీగానే మిలిగిపోతా ఉంది. ఇవాళ వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ సంక్షేమ రంగం ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తా ఉన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం ఒకవైపు జరుగుతున్నా కూడా ఓర్వలేని బీజేపీ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు ఒకటే అయి
ఒకే ఎజెండాతోని కలిసి పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది. తస్మత్ జాగ్రత్త బీజేపీ నాయకులారా, మీరు తెలంగాణకు రావాల్సిన వాటా కేంద్రం నుంచి తీసుకురాకుండా ఇక్కడ మీన వేషాలు వేస్తే తరిమి కొడతామని బీజేపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. మిస్టర్ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ 2 సార్లు బడ్జెట్ పెడితే గుండు సున్నా పెడితే కూడా మీకు సిగ్గు రాలే. తెలంగాణ ప్రజలు అన్ని ఎన్నికలు జరిగినా కూడా మీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మీకు సిగ్గు రాలే, బుద్ధి రాలే అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని విమర్శిస్తే బీజేపీ నాయకుల బట్టలు ఉడదీస్తామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీల విషయంలో మరి ప్రభుత్వం కూడా ఏమి దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఒక ఏదైతే ఎప్పటికైతే కాలయాపన కార్యక్రమాలు చేస్తుందో, ఒక హైడ్రా అంటుంది, ఒక మూసీ అంటుంది. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ మూసీ మాత్రం చేసి తీరుతాం అంటున్నారు తప్ప 6 గ్యారెంటీల విషయంలో ఏం మాట్లాడుతున్నారు? 6 గ్యారెంటీల అంశంలో అద్భుతంగా నడుస్తా ఉన్నాయి. ఒక మహిళలకు 2500 పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత కేవలం వాళ్ళు కావాలనే రాద్ధాంతం చేసి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప, నేను అంటా ఉన్నాను బీజేపీ నాయకులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి తెలంగాణ వాటా గురించి మాట్లాడకుండా, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి బీజేపీ నాయకులు మాట్లాడకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గుచేటు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం అవినీతి పైన మాట్లాడరు, విద్యుత్ కుంభకోణాల పైన మాట్లాడరు. ఏ కమిషన్ వేసినా కమిషన్లకు అడుగులకు మడుగులు ఎత్తేది ఇవాళ బీజేపీ నాయకులు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకే ఎజెండాతోనే పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణకు మీరు తెచ్చింది ఏంది? దాదాపు 3 ఏళ్లుగా తెలంగాణకు మీరు ఇచ్చింది ఏంది? కేంద్రంలో అధికారం ఉండి అధికారం ఉన్న చోట ఒక వివక్షత, ఇవాళ అధికారం లేని దగ్గర ఒక వివక్షత లాగా మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందే. తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకురాకుండా ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడంటే అది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ తెలంగాణలో ప్రజల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, నిరుద్యోగుల కోసం సంక్షేమాన్ని కట్టుబడితోనే 27 నెలలుగా అద్భుతమైన సంక్షేమ పథకాలు తెలంగాణలో అందిస్తూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణలో సన్నబియ్యం లాంటి పథకాలు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు, ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల లాంటి పథకాలు పేద లబ్ధిదారులకు 4.5 లక్షల ఇవాళ ఇండ్ల అంశంలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే రైతుల అంశంలో కావచ్చు. రైతులకు ఇస్తానన్నటువంటి ఏదైతే రైతు భరోసా మీకు జమ చేశామో మీ మెసేజ్ చూసుకోండి అని అన్నారు. అందరికి మెసేజ్లు వచ్చినాయి. 3 విడతల్లోగా 9,000 కోట్లతోని రైతు భరోసాని మనం విడుదల చేసినాం. కాబట్టి ఇది రైతు సంక్షేమం ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రైతు బిడ్డగా ఉండి ఇవాళ తెలంగాణలో కని వినేరుగని రీతిలో దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినాం. ఆనాడు కేసీఆర్ 2,500 కోట్లు నెలకు కేటాయిస్తే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 5,500 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. గిట్టుబాటు ధర ఇచ్చినాం. ఇవాళ సన్నవడ్లకు ఇవాళ మనం బోనస్ ఇవ్వగలిగినాం, రైతు రుణమాఫీ చేయగలిగినాం, ఇవాళ పండిన పంటకు ఇవాళ సకాలంలో పారదర్శకమైన కొనుగోలు చేయగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి తెలంగాణలో. ఇవాళ రైతు ప్రభుత్వంగా, ఇవాళ మహిళలకు సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వంగా తెలంగాణ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ప్రజలు నీరాజనం పలికారు. అది మున్సిపల్ ఎన్నికలైనా, జూబ్లీల్స్ అయినా, కంటోన్మెంట్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ప్రతి ఎన్నికల్లో ప్రజాప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారంటేనే తెలంగాణలో అద్భుతమైన పాలన ప్రజల నుంచి ప్రజల మద్దతు వస్తుంది. కాబట్టి ప్రజలు ఇస్తున్నటువంటి గౌరవంగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో ఇప్పుడు రేపు జరిగే 3 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వందే. ఇవాళ 3 కార్పొరేషన్లు కైసవం చేసుకోబోతా ఉన్నాం. ఇవాళ పట్టుమని బీజేపీ పార్టీకి ఎక్కడ పోటీ చేసిన డిపాజిట్లు అంత ఎక్కడ పరిస్థితి మీరు చూసుకోండి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో మాదే గెలుపంటే కనీసం 1 సీటుతోనే, ఒక్క స్థానంతోనే ఇవాళ దిక్కైందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ప్రజలు మాతోనే ఉన్నారు, సంక్షేమం మేము ఉన్నాం, అనేక అప్పులు చేసినా అనే ఆర్థిక వ్యవస్థను మనం నిలదొక్కుంటూనే తెలంగాణలో ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బీజేపీ నాయకులు ఇవాళ మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర మాట్లాడకుండా అక్కడ చేతగాని ఈ దద్దమ్మలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటేనే వాళ్ళ చేతగానితనం అనేది నిరూపణ అయిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ.